కజకిస్తాన్లో అజర్బైజాన్ ఎయిర్లైన్స్కు చెందిన ప్రయాణికుల విమానం కుప్పకూలిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 40 మందికి పైగా మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు, 5 సిబ్బందితో కలిపి మొత్తం 72 మంది ఉన్నారు. వీరిలో 28 మంది ప్రాణాలతో బయటపడినట్లు న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ వెల్లడించింది. అజర్బైజాన్లోని బాకు నగరం నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తోన్న విమానం బుధవారం కజకిస్తాన్లోని ఆక్టావ్లో కూలిపోయింది. పక్షి ఢీకొనడంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ చెబుతూ ఉండగా, ప్రమాద దృశ్యాలను చూసిన నెటిజన్లు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య దాడులు జరగటమే అందుకు కారణం. దానిని కీవ్కు చెందిన డ్రోన్గా భావించటం వల్లే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసినట్లు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్ డ్రోన్ దాడులను రష్యా తిప్పికొడుతున్న సమయంలోనే పైలట్ అప్రమత్తమై ఓ కాల్ పంపించారని కొన్ని మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి. అలాగే కొన్ని చిత్రాల్లో విమానం బాడీపై బుల్లెట్ ఆనవాళ్లు కనిపించినట్లు వెల్లడించాయి. అయితే ఈ కథనాలపై కజకిస్తాన్ డిప్యూటీ ప్రధానిని మీడియా ప్రశ్నించగా ఖచ్చితమైన సమాధానం రాలేదు. పక్షి ఢీకొట్టిన తర్వాత అత్యవసర పరిస్థితి తలెత్తడంతో విమానాన్ని ఆక్టావ్కు దారి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలని పైలట్లు భావించారని రష్యా పౌర విమానయాన ప్రాధికార సంస్థ రొసావియాత్సియా తెలిపింది. అత్యవసర ల్యాండింగ్ క్రమంలో విమానం నియంత్రణ కోల్పోయిందని, ఆక్టావ్కు 3 కిలోమీటర్ల దూరంలో ఏటవాలుగా కిందికి దిగి నేలను బలంగా ఢీకొట్టిందని వెల్లడించింది. దీంతో విమానం ముక్కలై మంటలు చెలరేగాయని పేర్కొంది. ఈ ప్రమాదం తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు ప్రపంచమంతా క్రిస్మస్ పండుగను జరుపుకుంటుంటే రష్యా, ఉక్రెయిన్ మాత్రం ఢీ అంటే ఢీ అంటూ దాడులకు పాల్పడ్డాయి. ఉక్రెయిన్లోని ప్రధాన విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని 70కి పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా ఈ వివరాలను వెల్లడించారు. రష్యా ప్రయోగించిన వాటిలో బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయని తెలిపారు. తాము కనీసం 50 క్షిపణులు, పలు డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్దేశపూర్వకంగా క్రిస్మస్ రోజున దాడులు జరిపించారని జెలెన్స్కీ ఆరోపించారు.